త్రివిక్రమ్కి ఫైనల్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి మోక్షం దొరికినట్టేనా? ఎందుకంటే కథ విషయంలో తనని వెన్నుపోటు పొడిచాడు అనే వివాదం 100 మలుపులు తిరిగి మాటల మాంత్రికుడికే మంత్రం రివర్స్ అయింది. ఫైనల్గా ఆ వివాదం ముగియడం, ఎన్టీఆర్ కొంత శాంతించడం జరిగింది. అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కటాక్షం మాటల మాంత్రికుడికి దొరికినట్టేనా అంటే ఇంచుమించు అదే నిజం. రాజమౌళితో ఎన్టీఆర్ సినిమా ఉండొచ్చు, కానీ వచ్చే ఏడాదే ఉంటుందా? ఏమైనా డేట్లు మారుతాయా అన్నదే తేలట్లేదు. కాకపోతే ఈ త్రివిక్రమ్తో మూవీకి ఎన్టీఆర్ ప్లాన్ చేసుకోవచ్చని రాజమౌళి తేల్చాడట. తను ఏ మాత్రం ప్లాన్ మార్చినా తన మూవీ పట్టాలెక్కేందుకు ఎలాగో టైం పడుతుంది కాబట్టి మాటల మాంత్రికుడి సినిమా ఈలోపు చెయ్యమన్నట్టే తన నుంచి సిగ్నల్స్ వెళ్లాయంటున్నారు. అందులో ఎంతవరకు నిజముంది? ఇది త్రివిక్రమ్కి గోల్డెన్ ఆపర్చునిటీయా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నిజంగా త్రివిక్రమ్ని క్షమించాడా? ప్రొడ్యూసర్ జోక్యంతో గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టు వివాదం ముగిసిపోయిందా? ఈ ప్రశ్నలకు ఆల్మోస్ట్ అవుననే సమాధానం వినిపిస్తోంది. కాకపోతే త్రివిక్రమ్ అన్ని ప్రయత్నాలు కొంతవరకు ఎన్టీఆర్ని కూల్చేశాయని తెలుస్తోంది. డ్రాగన్ 2 భాగాలు, దేవర సీక్వెల్ తర్వాత పట్టాలెక్కబోయేది మాత్రం గాడ్ ఆఫ్ వారే. కానీ ఒకటే కండిషన్, ఒకవేళ రాజమౌళి కొత్త ప్రాజెక్టు కోసం పిలుపు వస్తే గాడ్ ఆఫ్ వార్ మూవీని మధ్యలోనే ఆపేయాలి. ఏం చేసినా రాజమౌళి సినిమా తర్వాతే. అలాంటి కండిషన్కి ఒప్పుకుంటేనే త్రివిక్రమ్తో మూవీ ఉంటుంది. దానికి మాటల మాంత్రికుడు ఒప్పుకోవటం తప్ప మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే తన కథలో ఎన్నో మార్పులు ఎన్టీఆర్తో సహా తన టీం చేశాక, కథ సిద్ధమయ్యాక దాన్ని బన్నీ దగ్గరికి తీసుకెళ్లటం అన్నది వెన్నుపోటుగా భావిస్తున్నాడు ఎన్టీఆర్. ఎంతగా ఈ వివాదం సద్దుమణిగినా మోసం అన్నది ఎవరూ భరించలేరు. ఏది ఏమైనా గాడ్ ఆఫ్ వార్ విషయంలో ఎన్టీఆర్ కొంత కూల్ అయ్యి త్రివిక్రమ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2027 మధ్యలో వీళ్ల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లొచ్చు. అలా వెళ్ళాక రాజమౌళి సీన్లోకి వచ్చి సినిమా చేద్దామని ఎన్టీఆర్కి పిలుపు వస్తే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగుతోంది. రాజమౌళి మూవీ పూర్తయ్యే వరకు మాటల మాంత్రికుడు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఎందుకంటే కథ మీద కాపీరైట్స్ ఎన్టీఆర్ దగ్గరే ఉండటంతో గాడ్ ఆఫ్ వార్ మరొకరితో తీయలేడు అంటున్నారు. అలానే ఎన్టీఆర్తో మూవీ చేసి ఈక్వేషన్ సెట్ చేసుకోకపోతే వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా తన మీద పడ్డ మచ్చపోదనే కమెంట్స్ పెంచారు. కాబట్టి రాజమౌళి ఇప్పుడు త్రివిక్రమ్ పాలిట విలన్లా మారే ఛాన్స్ ఉంది. అయితే రాజమౌళి ప్లానింగ్స్ ఎప్పుడూ లేట్ ఉంటాయి. కాబట్టి ఈలోపు త్రివిక్రమ్తో ఎన్టీఆర్ ప్రాజెక్టు వేగంగా పూర్తయినా చెప్పలేం. ఏది ఏమైనా పిలిచి ప్రాజెక్ట్ ఇస్తే వెన్నుపోటు ప్లానింగ్తో దెబ్బతిని ఇప్పుడు రక్తపోటు పెంచుకుంటున్న త్రివిక్రమ్ అన్న మాటలు ఈ మధ్య తూటాల్లా పేలుతున్నాయి.